సికింద్రాబాద్ లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఇక సిక్ విలేజ్ లోని ఓ ఫంక్షన్ హాల్లో వేడుక జరుపుకునేందుకు పర్మిషన్ తీసుకున్న నిర్వాహకులు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను వాడుతూ ఉండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 8 లక్షలకు పైగా విలువ చేసే 261 బాటిళ్ల ఎన్డీపీఎల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫంక్షన్ నిర్వాహకుడు శ్యామ్ జోసెఫ్ పై కేసు నమోదు చేశారు. ఇక మద్యం తరలించే ఆటో ట్రాలీని సీజ్ చేసి డ్రైవర్ శ్రీధర్ ను అరెస్టు చేశారు. అనుమతులతో ఫంక్షన్లు జరుపుకునేవారు తెలంగాణ మద్యాన్ని మాత్రమే వినియోగించాలని సూచించారు హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి. సికింద్రాబాద్ లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. సిక్ విలేజ్ లోని ఓ ఫంక్షన్ హాల్లో వేడుక జరుపుకునేందుకు పర్మిషన్ తీసుకున్న నిర్వాహకులు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను వాడుతూ ఉండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఇక మొత్తం 8 లక్షలకు పైగా విలువ చేసే 261 బాటిళ్ల ఎన్డీపీఎల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫంక్షన్ నిర్వాహకుడు శ్యామ్ జోసెఫ్ పై కేసు నమోదు చేశారు. మద్యం తరలించే ఆటో ట్రాలీని సీజ్ చేసి డ్రైవర్ శ్రీధర్ ను అరెస్టు చేశారు. అనుమతులతో ఫంక్షన్లు జరుపుకునేవారు తెలంగాణ మద్యాన్ని మాత్రమే వినియోగించాలని సూచించారు హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి.